In previous video, I discussed about proper fraction, improper fraction, mixed fraction, like fraction and unlike fraction. Okay. Now I discuss about vulgar fraction, decimal fraction, unit fraction and complex fraction. Okay na? First one, vulgar fraction. What is a vulgar fraction? Okay na? Vulgar fraction is nothing but a common fraction or simple fraction. Okay na? Vulgar fraction is common fraction. What is a vulgar fraction? Vulgar fraction is another name for a common fraction. Okay. Common fractions are 1/2, 3/4 and 4/6. These are called common fractions. Okay na? వల్గర్ ఫ్రాక్షన్కి మరొక పేరేంటి? కామన్ ఫ్రాక్షన్. ఓకే, కామన్ ఫ్రాక్షన్స్ అంటే 1/2, 3/4, 4/6 వీటిని మనం కామన్ ఫ్రాక్షన్స్ అంటాము. అయితే ఈ కామన్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ మీన్స్ దిస్ వన్. ఈ ఫ్రాక్షనల్ బార్కి కింద ఉన్నదని డినామినేటర్, పైన ఉన్నదని న్యూమరేటర్ అంటాం కదా. ఈ డినామినేటర్ హోల్ నెంబర్ అయి ఉండాలి, కానీ అది 10, 100, 1000 అంటే పవర్ ఆఫ్ టెన్స్ ఉండకూడదు. అంటే లైక్ ఎట్లా అంటే 2/10 ఆర్ 4/1000 లైక్ దట్. ఈ విధంగా పవర్స్ 10 యొక్క పవర్స్ ఉండకూడదు. 10, 100, 1000 ఇట్లా అనేది మనకు ఉండకూడదు. ఓకేనా? కామన్ ఫ్రాక్షన్ అయి ఉండాలి, హోల్ నెంబర్ అయి ఉండాలి. కానీ హోల్ నెంబర్ 10, 1000, 100 ఇవి కూడా హోల్ నెంబర్సే, కానీ 10 పవర్స్ ఇవి మాత్రం మనకి ఉండకూడదు వల్గర్ ఫ్రాక్షన్లో. ఓకేనా? వాటిని ఏమంటాము? వల్గర్ ఫ్రాక్షన్ అంటాము. వాట్ ఈజ్ ఏ వల్గర్ ఫ్రాక్షన్? వల్గర్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ another name for common fraction and a fraction whose denominator is a whole number other than 10, 100, 1000. అంటే that means power of 10. Okay na? That fractions are called vulgar fractions. Next, decimal fraction. Decimal fraction అంటే ఈ డెసిమల్ ఫ్రాక్షన్లో ఎట్లా అంటే ఏ ఫ్రాక్షన్ హూస్ డినామినేటర్ ఈస్ 10, 1000, 100. దట్ మీన్స్ పవర్ ఆఫ్ 10. ఓకేనా? అంటే ఎట్లా ఉండాలట ఈ డెసిమల్ ఫ్రాక్షన్లోని 3/10, 9/100, 6/1000 ఈ విధంగా మనకి ఉంటుంది. అంటే డినామినేటర్లో పవర్ ఆఫ్ 10 అంటే 10 యొక్క పవర్స్ ఉంటాయి. అంటే 10 స్క్వేర్, 10 power 1, 10 square, 10 cube లైక్ దట్ మాట. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. 10, 100, 1000, 10,000 ఈ విధంగా వస్తుంది దేంట్లో? డెసిమల్ ఫ్రాక్షన్లో. ఓకేనా? ఇప్పుడు 3/10 ఉంది, దాన్ని డెసిమల్కి మార్చితే ఎట్లా వస్తుంది? 0.3. డెసిమల్ వచ్చిందా లేదా మనకి? 9/100. 9/100 మీన్స్ 0.09. ఓకే, 0.09. ఓకేనా? వీటిని ఏమంటామంటే డెసిమల్ ఫ్రాక్షన్ అంటాము. అంటే వల్గర్ ఫ్రాక్షన్కి డెసిమల్ ఫ్రాక్షన్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే వల్గర్ ఫ్రాక్షన్ మీన్స్ కామన్ ఫ్రాక్షన్. అంటే 1/2, 3/4, 4/6 లైక్. అంటే కానీ డినామినేటర్లో హోల్ నెంబర్ ఉండాలి, కానీ అది 10 పవర్ ఆఫ్ 10 ఉండకూడదు. అంటే డినామినేటర్ 10 కానీ 100 కానీ 1000 కానీ ఈ విధంగా రాకూడదు. వాటిని ఏమంటామంటే వల్గర్ ఫ్రాక్షన్ అంటాము. అయితే డెసిమల్ ఫ్రాక్షన్లో ఏమంటాయి? ఈ డినామినేటర్లోనే మనకి ఏముండాలి అంటున్నాడు? పవర్ ఆఫ్ 10 ఉండాలన్నాడు. అంటే 10 power 1, 10 square, 10 cube, 10 to the power of 4 లైక్ దట్. అంటే 3/10, 9/100, 6/1000, 10, 100, 1000 ఇట్లాగా పవర్ ఆఫ్ 10s ఉంటుందన్నమాట డెసిమల్ ఫ్రాక్షన్లో. రెండింటికి అది తేడా. ఓకేనా? ఏ ఫ్రాక్షన్ which denominator
ఈజ్ 10, 100, 1000 etc. is called decimal fraction. ఓకేనా, అర్థమైందా? వల్గర్ ఫ్రాక్షన్కి డెసిమల్ ఫ్రాక్షన్కి. వల్గర్ ఫ్రాక్షన్లో డినామినేటర్లోని పవర్ ఆఫ్ టెన్స్ ఉండకూడదు, డెసిమల్ ఫ్రాక్షన్లోని డినామినేటర్లో పవర్ ఆఫ్ టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్స్ చెప్పే ముందు డెసిమల్ ఫ్రాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 324.15 తీసుకున్నాం కదా. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అట్లా తీసుకుంటాము. ఇటుపక్క వచ్చేసరికి మనం ఏంటంటే టెన్స్, హండ్రెడ్స్ ఎట్లా తీసుకోవాలి అంటే మనం ఎట్లా రాస్తాము, 3 × 100. 3 ఏ ప్లేస్లో ఉంది మనకి, 100 ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని ఎట్లా రాస్తాం, 3 × 100 ప్లస్ 2 ఈజ్ ఇన్ విచ్ ప్లేస్, టెన్స్ ప్లేస్. సో 2 × 10 ప్లస్ 4 ఈజ్ ఇన్ యూనిట్స్ ప్లేస్, మీన్స్ వన్స్ ప్లేస్. 4 × 1 పాయింట్. మనం ఇక్కడ 1 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడైతే వన్స్ ప్లేస్ని తీసుకున్నాం కదా. మనకి ఇక్కడ ఆఫ్టర్ పాయింట్ మనకి ఇక్కడ ఎట్లా వస్తుందంటే టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ 1 ఏ ప్లేస్లో ఉంది, 10th ప్లేస్ ఉంది. అంటే 1 × 10th ప్లేస్ అంటే 1/10. ఓకేనా. ప్లస్ 100th ప్లేస్ అంటే 5 × 1/100. ఎట్లా రాసాము, 10th ప్లేస్ అంటే 1 × 1/10. హండ్రెడ్స్ అంటే 1/100 అంటే 5 × 100 ఏ ప్లేస్లో ఉంది, 5 ఏ ప్లేస్లో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో. సో 5 × 1/100 ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా. ఇటుపక్క అయితే ఇది ఎంత ఉంది, యూనిట్స్ ప్లేస్లో ఉంది. యూనిట్ అంటే వన్స్ ప్లేస్. ఇది టెన్స్ ప్లేస్, 3 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. సో 3 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 4 × 1. యూనిట్ ప్లేస్ మీన్స్ వన్స్ ప్లేస్. ఓకే. 4 × 1 పాయింట్. తర్వాత మనం ఏం రాస్తాము, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఇట్లా రాయాలి. టెన్స్ ప్లేస్ అంటే 1/10, హండ్రెడ్స్ అంటే 1/100, థౌజండ్స్ అంటే 1/1000 అట్లా రాయాలి. ఇక్కడ 1 × 1/10 ప్లస్ 5 × 1/100 అని రాసుకున్నాం. ఓకేనా. అంటే 3 × 100 300 ప్లస్ 2 × 10 20 ప్లస్ 4 × 1 4. పాయింట్. 1 × 1 1/10 ప్లస్ 5/100. మనం ఎట్లా రాసుకున్నాము, 1 × 1/10 1 × 1 1/10, 5 × 1 5/100. ఓకేనా. సో 300 ప్లస్ 20 ప్లస్ 4 324. 324 పాయింట్. 1/10 మీన్స్ 0.1. చూడండి 1/10 ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 ప్లేస్ తర్వాత మీరు పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి దీని తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0.1. ఓకేనా. నెక్స్ట్ 5/100. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. 1 2. ఓకేనా. అంటే ఎంత వస్తుంది ఇక్కడ పెట్టుకోవాలి మనం. 5/100 మీన్స్ 0.05. ఓకేనా. 0.1 ప్లస్ 0.05. 1/10 మనం ఎట్లా రాస్తున్నాము, 0.1 ప్లస్ 5/100ని 0.05 రాసుకున్నాం. ఓకే. సో 0.1 0.05 యాడ్ చేయండి. 5 1.0 ఎంత వచ్చింది, 324.15 వచ్చిందా మనకి. దీన్ని ఎట్లా రాసుకుందాము మనం, ఎక్స్పాండింగ్ ఫామ్లో 324ని 3 × 3 ఈజ్ ఇన్ విచ్ ప్లేస్, 100 ప్లస్ 3 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 4 × 1. ఇది 10th ప్లేస్, 100th ప్లేస్ నెక్స్ట్ పాయింట్ తర్వాత వచ్చేది. సో 1 × 1/10 ప్లస్ 5 × 1/100.
సో 3 into 100 300 plus 2 into 10 20 plus 4 into 1 4 324. ఓకే, పాయింట్కి పాయింట్ 1/10 మీన్స్ 0.1 ప్లస్ 5/100 మీన్స్ 0.05. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 0.15. ఓకేనా, 324.15 ఎంత 1.423 వచ్చిన 324.15. ఈ విధంగా ఎక్స్పాండింగ్ ఫార్ములా రాసుకుంటాము. ఓకేనా, డెసిమల్ ఫ్రాక్షన్ని. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్ మీన్స్ ఏ ఫ్రాక్షన్ విచ్ హ్యావ్ 1 యాజ్ ఎ న్యూమరేటర్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్. A fraction which have 1 as numerator are called unit fraction. ఏమన్నాడు, ఏ ఫ్రాక్షన్ విచ్ హ్యావ్ 1 యాజ్ ఎ న్యూమరేటర్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్. అంటే న్యూమరేటర్లో ఎప్పుడు కూడా 1 అనేది ఉండాలి, వాటిని యూనిట్ ఫ్రాక్షన్ అంటాము. అంటే 1/2 1/4 1/3 అంటే ఇది కదా న్యూమరేటర్. ఈ ఫ్రాక్షనల్ బార్కి పైన ఉన్నది న్యూమరేటర్, కింద ఉన్నది డినామినేటర్. అయితే ఈ న్యూమరేటర్లో ఎప్పుడు కూడా 1 అనేది ఉండాలి యూనిట్ ఫ్రాక్షన్లో. ఈ న్యూమరేటర్లో ఎప్పుడు కూడా యూనిట్ 1 అనేది ఉండాలి. ఓకేనా, యూనిట్ ఫ్రాక్షన్ అనేది ఫ్రాక్షన్ విచ్ హ్యావ్ 1 యాజ్ న్యూమరేటర్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్. దట్ మీన్స్ 1/2 1/4 1/3. ఓకే, దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్స్. ఓకేనా, న్యూమరేటర్లో ఎప్పుడు కూడా 1 అనేది ఉండాలి యూనిట్ ఫ్రాక్షన్లో. దట్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. చూడండి, 2/1 యూనిట్ ఫ్రాక్షన్ అవుతుందా? దిస్ ఈజ్ రాంగ్. అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో 1 ఉందా? లేదు. మనం ఏమనుకున్నాం, యూనిట్ ఫ్రాక్షన్లోనే మనకి ఎప్పుడు కూడా 1 ఉంటేనే దాన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. కాంప్లెక్స్ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ where 1 or both the terms fraction is called complex fraction. ఓకేనా, అంటే ఏంటంటే ఒక ఫ్రాక్షన్లోని ఫస్ట్ టర్మ్ కానీ లేదా సెకండ్ టర్మ్ కానీ లేదా బోత్ టర్మ్స్ కానీ ఫ్రాక్షన్ అయి ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం కామన్గా ఫ్రాక్షన్ ఎట్లా రాస్తాం, 1/2 ఆర్ 3/4 ఇట్లా మనం ఫ్రాక్షన్స్ రాసుకుంటాం కదా. ఇది ఎప్పుడు హోల్ నెంబరే ఉంటుంది, ఇది హోల్ నెంబరే ఉంటుంది. ఓకేనా, న్యూమరేటరు హోల్ నెంబరే ఉంటుంది, డినామినేటరు హోల్ నెంబరే ఉంటుంది, కానీ ఎప్పుడు ఫ్రాక్షన్లో ఉండదు అది. ఓకేనా, అయితే ఈ కాంప్లెక్స్ ఫ్రాక్షన్లోని ఎట్లా ఉంటుందంటే 1/2 బై దిస్ ఈజ్ మెయిన్ బార్, మెయిన్ ఫ్రాక్షన్ బార్. ఓకేనా, బై 3. అంటే న్యూమరేటర్లో ఇదేంటిది, న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంటుంది, డినామినేటర్లో హోల్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా ఉండొచ్చు. లేకపోతే 3/1/2 ఇదేంటి, న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఇది మెయిన్ బార్, మెయిన్ ఫ్రాక్షన్ బార్. ఓకేనా, న్యూమరేటర్లోని హోల్ నెంబర్ ఉండొచ్చు, కింద డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉండొచ్చు. న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉండి డినామినేటర్లో హోల్ నెంబర్ ఉండొచ్చు, లేదా న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉండి డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉండొచ్చు, లేదా బోత్ టర్మ్స్ అంటే 1/2 బై 3/4. అంటే న్యూమరేటర్లోని ఫ్రాక్షన్ ఉండొచ్చు అండ్ డినామినేటర్లో కూడా ఫ్రాక్షన్ ఉండొచ్చు. అంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఏ ఫ్రాక్షన్
వేర్ వన్ ఆర్ బోత్ టర్మ్స్ ఆర్ ఫ్రాక్షన్స్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. అంటే వన్ టర్మ్ కానీ లేతే ఇక్కడ చూడండి, వన్ టర్మ్ను ఫ్రాక్షన్ రాస్తాము. ఇక్కడ వన్ టర్మ్, ఇక్కడ న్యూమరేటర్లో ఫ్రాక్షన్ వచ్చింది, ఇక్కడ డినామినేటర్లో ఫ్రాక్షన్ వచ్చింది. అంటే ఏదో ఒక టర్మ్నే ఫ్రాక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, బోత్ టర్మ్స్లో కూడా ఫ్రాక్షన్ వచ్చింది. ఇక్కడ ఫ్రాక్షన్ రాస్తాము, న్యూమరేటర్లోని డినామినేటర్ రెండింటిలో కూడా మనం ఫ్రాక్షన్ రాస్తాము. అంటే ఈ విధమైన ఫ్రాక్షన్స్ని ఏమంటామంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటాం. ఏ ఫ్రాక్షన్ వేర్ వన్ ఆర్ బోత్ ద టర్మ్స్ ఆర్ ఫ్రాక్షన్స్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. ఏంటి డెఫినేషన్ ఏంటి? ఏ ఫ్రాక్షన్ వేర్ one or both the terms or fractions is called complex fraction. వీటిని ఏమంటాము? కాంప్లెక్స్ ఫ్రాక్షన్. అంటే ఫ్రాక్షన్ వేర్ వన్ ఆర్ బోత్ ద టర్మ్స్ ఆర్ ఫ్రాక్షన్స్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? వల్గర్ ఫ్రాక్షన్. ఈ వల్గర్ ఫ్రాక్షన్లోని వీటికి మరొక పేరు ఏంటి? కామన్ ఫ్రాక్షన్ అని అంటాము. వల్గర్ ఫ్రాక్షన్కి అందర్ నేమ్ కామన్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ 1/2, 3/4, 4/6 దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వల్గర్ ఫ్రాక్షన్. ఇక్కడ మన డినామినేటర్లో హోల్ నెంబర్ ఉండాలి. హోల్ నెంబర్ ఉండాలి కానీ 10 హోల్ నెంబరే, కానీ 10, 100, 1000 ఇలాంటివి ఉండకూడదు వల్గర్ ఫ్రాక్షన్లో. ఓకేనా? పవర్ ఆఫ్ టెన్స్ అనేది ఉండకూడదు వల్గర్ ఫ్రాక్షన్లో. హోల్ నెంబర్ ఉండాలి కానీ పవర్ ఆఫ్ టెన్స్ అంటే 10 స్క్వేర్, 10 క్యూబ్, 10⁴ ఇట్లాంటివి ఈ విధంగా మనకి ఉండకూడదు వల్గర్ ఫ్రాక్షన్లో. ఓకేనా? వాటిని ఏమంటాము? వల్గర్ ఫ్రాక్షన్స్ అంటాము. నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే అవి ఎట్లా ఉంటాయంటే ఏ ఫ్రాక్షన్ విచ్ డినామినేటర్ ఈజ్ 10, 100, 1000 ఎక్సెట్రా ఈజ్ కాల్డ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. అంటే పూర్తిగా వల్గర్ ఫ్రాక్షన్కి ఆపోజిట్. మనకు వల్గర్ ఫ్రాక్షన్లోని డినామినేటర్లో పవర్ ఆఫ్ 10 ఉండకూడదు అన్నాము. కానీ డెసిమల్ ఫ్రాక్షన్కి వచ్చేసరికి డినామినేటర్లో పవర్ ఆఫ్ 10 ఉండండి. అంటే 10, 100, 1000 ఇవి ఉండాలి. అవి ఉంటేనే మనకి ఇక్కడ పవర్ ఆఫ్ 10 కనిపించిందని కానీ అది మన డెసిమల్ ఫ్రాక్షన్ అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? వాటిని ఏమంటాము? ఏ ఫ్రాక్షన్ విచ్ డినామినేటర్ ఈజ్ 10, 100, 1000 ఎక్సెట్రా ఈజ్ కాల్డ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్లో ఏంటంటే న్యూమరేటర్లో ఎప్పుడు 1 అనేది ఉండాలి. యూనిట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో 1 అనేది ఉండాలి. 1/2, 1/4, 1/3 వీటిని మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాము. 2/1 అని కానీ 4/1 ఈ విధంగా మనకి ఉండకూడదు. ఓకేనా? యూనిట్ ఫ్రాక్షన్ విచ్ హ్యావ్ 1 యాజ్ న్యూమరేటర్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/4, 1/3 న్యూమరేటర్లో ఎప్పుడు 1 అనేది ఉండాలి. వాటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఓకే. నెక్స్ట్ కామన్ ఫ్రాక్షన్. కాంప్లెక్స్ ఫ్రాక్షన్. కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటే మన కామన్గా ఫ్రాక్షన్స్ ఎట్లా రాస్తాము? 1/2, 3/4 అని రాస్తాము. ఇక్కడ చూడండి, ఇది ఫ్రాక్షన్ బార్. ఇది ఫ్రాక్షన్ బార్ పైన దాన్ని న్యూమరేటర్ అంటాము, కింద దాన్ని డినామినేటర్ అని అంటాం కదా. అయితే ఈ న్యూమరేటర్లో మనం హోల్ నెంబర్ అని రాస్తాము, డినామినేటర్లో హోల్ నెంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షన్ అనేది వస్తుంది. న్యూమరేటర్లో ఫ్రాక్షన్ రావచ్చు, లేకపోతే డినామినేటర్లో ఫ్రాక్షన్ రావచ్చు, అయితే బోత్ టర్మ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిలో కూడా ఫ్రాక్షన్ అనేది రావచ్చు. ఓకేనా? అంటే 1/2/3 ఇక 3/1/2 లేదా 1/2/3/4 ఈ విధంగా మనకి వచ్చే ఈ ఫ్రాక్షన్స్ని ఏమంటామంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటాము. ఏ ఫ్రాక్షన్ వేర్ 1 ఆర్ బోత్ ద టర్మ్స్ ఆర్ ఫ్రాక్షన్స్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదండి, ఫ్రాక్షన్స్ దట్ రిప్రజెంట్ ద సేమ్ పార్ట్ ఆర్ కాల్డ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అంటే 2/8 ఉంది,
అండ్ 1/4 ఉంది. 2/2 8ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 1:2, 2 4 సేమ్ వచ్చిందా? 2/4 ఈక్వల్ టు అంటే 2/8 ఈక్వల్ టు 1/4. ఓకేనా? వీటిని మనం ఏంటంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటాము. అండ్ another example 1/3 and 4/12. సింప్లిఫై చేయండి. 4 1 is 4, 4 3 is 12. ఎంత వచ్చింది? 4/12 వచ్చింది. అంటే 4/12 ఈక్వల్ టు దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. వీటిని మనం ఏమంటారంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము. ఏ ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్స్ ద ఫ్రాక్షన్ that represent the same part are called equivalent fraction. A fraction that represents the same part are called equivalent fraction. For example 1/3 and 4/12. చూడండి, 4/10 సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 4 1 is 4, 4 3 is 3, 4 3 is 12. అంటే 4/12 ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే సేమ్ అయ్యిందా? 1/4 and 2/8. 2/8 మీన్స్ 2 1 is 2, 2 4 is 8. అంటే 2/8 ఈక్వల్ టు 1/4. సేమ్ పార్ట్ అంటే ద ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్స్ ద సేమ్ పార్ట్ ఆర్ కాల్డ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకేనా చిల్డ్రన్?